హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయ్స్. టుడే నేను పెట్టిన thumbnail ఏంటంటే ఇంటెలిజెన్స్ నుంచి మరో రిక్రూట్మెంట్ రిలీజ్ అయింది. టాప్ గవర్నమెంట్ జాబ్ ఇన్ లెవెల్ 4 పే స్కేల్, అతి తక్కువ కాంపిటీషను, ఆఫీసర్ లెవెల్ స్థాయి జాబ్ అనమాట. అప్లికేషన్ డేట్లు స్టార్ట్ అయిపోయాయి ఆల్రెడీ. పూర్తి వివరం కోసం మన వీడియోని లాస్ట్ వరకు చూడండి, మీకు పిన్ టు పిన్ డీటెయిల్స్ ఇస్తాయి. సో ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా పూర్తి ఇన్ఫర్మేషన్ చెప్పేస్తాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ ఇస్తే మన ఛానల్కి సపోర్ట్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, లెట్స్ గో ద వీడియో. ఫ్రెండ్స్, ఇంటెలిజెన్స్ బ్యూరో, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్ 2 ఆర్ టెక్ ఎగ్జామినేషన్ 2025 నుంచి నోటిఫికేషన్ అని చెప్పాను కదా. సో దీని యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. సింపుల్గా చెప్తా. డిస్క్రిప్షన్ పోస్ట్ నేము, క్లాసిఫికేషన్. నేమ్ వచ్చి జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ టెక్, జియో టెక్. క్లాసిఫికేషన్ జనరల్, సెంట్రల్ సర్వీస్, గ్రూప్ సి, నాన్ గెజిటెడ్, నాన్ మినిస్ట్రల్ అంటే నాన్ గెజిటెడ్ పోస్ట్ అనమాట. గ్రూప్ సి. పే స్కేల్ వచ్చి లెవెల్ 4, 25,000 నుంచి 81,000 రూపీస్. ఓకే. స్పెషల్ సెక్యూరిటీ అలవెన్స్ 20% బేసిక్ పే. అలాగే క్యాష్ కంపెన్సేషన్ ఇన్ లై ఆఫ్ డ్యూటీ పర్ఫార్మ్డ్ అండ్ హాలిడేస్ సబ్జెక్ట్ ఆఫ్ ఏ సీలింగ్ ఆఫ్ 30 days. ఓకే. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ యూఆర్ అన్రిజర్వ్డ్ కము 157 వేకెన్సీలు, ఈడబ్ల్యూఎస్కి 32, ఓబీసీకి 117, ఎస్సీకి 60, ఎస్టీకి 28, మొత్తం కలిపి 394 పోస్టులతో మంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దీని యొక్క క్వాలిఫికేషన్ ఏంటంటే డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ ఇన్ ద ఫీల్డ్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఆర్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఆర్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఆర్ electrical and electronics or information technology or computer science or computer engineering or computer applications from a government recognized university. ఓకేనా. డిప్లొమాలో ఈ యొక్క ఫీల్డ్లో ఉంటే మీకు డిప్లొమా కంప్లీట్ చేస్తే దీనికి ఎలిజిబుల్. నెక్స్ట్ వచ్చి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సైన్స్ విత్ ఎలక్ట్రానిక్స్ ఆర్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఫిజిక్స్ ఆర్ మ్యాథమెటిక్స్ ఫ్రమ్ ఏ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్, ఆర్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ ఫ్రమ్ ఏ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. అంటే దీని అర్థం ఏంటంటే మీరు బ్యాచిలర్ డిగ్రీ సైన్స్లో కంప్లీట్ చేసి ఉండాలి. అందులో కంప్యూటర్ సైన్స్ కానీ, ఫిజిక్స్ కానీ, మ్యాథమెటిక్స్ కానీ కంప్లీట్ అయ్యి ఉంటే యూనివర్సిటీలో మీరు ఎలిజిబుల్. లేదంటే కంప్యూటర్ అప్లికేషన్స్ ఫ్రమ్ ఏ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇదైనా కంప్లీట్ చేస్తే మీరు ఎలిజిబుల్. ఓకేనా. దీని ఒక ఏజ్ లిమిట్ 18 నుంచి 27 సంవత్సరాలు. అలాగే అప్పర్ ఏజ్ లిమిట్ ఏంటంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్, ఓబీసీ వాళ్ళకి 3 years ఏజ్ రిలాక్సేషన్. ఓకేనా. నెక్స్ట్ వచ్చి అప్ టు 40 years ఆఫ్ ఏజ్ హూ హ్యావ్ రెండెడ్ 3 years ఆఫ్ రెగ్యులర్ అండ్ కంటిన్యూస్ సర్వీస్. ఇవన్నీ మీకు తెలిసినయే. ఓకే. సో ఆ విధంగా అయితే మనం అప్లికేషన్లు అయితే పెట్టుకోవచ్చు. ఓకేనా. అర్థమైంది కదా. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years, ఓబీసీ వాళ్ళకి 3 years ఏజ్ రిలాక్సేషన్. ఓకేనా. సింపుల్గా చెప్తున్నాను, అంటే మనం అంత కష్టంగా అర్థం చేసుకోకుండా. ఓకేనా. నోట్ 1, ద పోస్ట్ ఆఫ్ జియో టెక్ ఈజ్ నాట్ ఐడెంటిఫైడ్ సూటబుల్ ఫర్ ఎనీ కేటగిరీ ఆఫ్ పర్సన్ విత్ బెంచ్మార్క్ డిజబిలిటీస్, హెన్స్ దే నీ నాట్ అప్లై. అంటే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అప్లై చేయకూడదు అని రాశారు. ఓకేనా. నెక్స్ట్, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఈజ్ ప్రొవిజనల్ అండ్ లేబుల్ టు చేంజ్. మీకు వచ్చిన వేకెన్సీస్ పెరగొచ్చు లేదా తగ్గొచ్చు అని ముందే రాశాడు. ఓకేనా. పెరిగితే మనకు బెస్ట్, పెరగకుండా తగ్గితే కొంచెం బాధ. ఓకేనా. నెక్స్ట్ వచ్చి ద ఎలిజిబిలిటీ ఆఫ్ ది క్యాండిడేట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏజ్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, క్యాస్ట్ ఎక్సెట్రా will be determined on the closing date. The candidates must be in possession of diploma degree in the relevant field mentioned in the above table. The final results must be out on before the closing date 14/9/2025. అంటే 14 సెప్టెంబర్కి మీ యొక్క ఏజ్ లిమిట్ అన్నీ మంచిగా సెట్ అవ్వాలన్నమాట. లేదంటే అప్లై చేయొద్దు, అప్లై చేసినా క్యాన్సిల్ చేస్తాము అని చెప్పేశారు. నోట్ 4, the reservation of vacancies OBC, SC, ST, EWS and ESM as per rules roster, it includes carried forward vacancies if any in respect to category. If suitable ESM candidates are not available, vacancies reserved for ESM will be filled by non-ESM candidates of respective categories. అర్థమైందా. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ మనకి రెస్పెక్టివ్ అయిన వేకెన్సీస్ ఉంటాయి కదా, ఇవి ఇందులో కలపొచ్చు, మళ్ళీ లేదంటే తీసేయచ్చు అనమాట. అంటే చెప్పారు కదా ఇందాక, పోస్టులు పెరగచ్చు లేదా తగ్గచ్చు అని. నెక్స్ట్, నోట్ 5, ఈఎస్ఎం హూ హ్యావ్ ఆల్రెడీ సెక్యూర్డ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ సివిల్ సైడ్ అండర్ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ గ్రూప్ సి పోస్ట్స్ ఆన్ రెగ్యులర్ బేసిస్ ఆఫ్టర్ అవైలింగ్ ఆఫ్ ది బెనిఫిట్స్ ఆఫ్ రిజర్వేషన్ గివెన్ టు ఈఎస్ఎం ఫర్ దేర్ రీ-ఎంప్లాయ్మెంట్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్
ఫీజ్ కన్సెషన్ ఫర్ క్లైమింగ్ బెనిఫిట్స్ ఆఫ్ రిజర్వేషన్ అండర్ ఈఎస్ఎం కేటగిరీ. ఈఎస్ఎం కేటగిరీ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ఎలిజిబుల్ ఉందన్నమాట. నెక్స్ట్ నోట్ 6, సర్వింగ్ డిఫెన్స్ పర్సనల్ హూ ఆర్ డ్యూ టు డిశ్చార్జ్ ఆర్ రిక్వైర్డ్ టు అబ్టైన్ ఏ సర్టిఫికేట్ యాజ్ పర్ అపెండిక్స్ 4 అట్ ది ఎండ్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ బిసైడ్స్. ఓకేనా, సర్వింగ్ డిఫెన్స్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళకి ఏజ్ అయిపోవడం అంటే ఇప్పుడు అగ్నివీర్కి వెళ్ళి వచ్చేస్తారు. సో వాళ్ళు ఏదైనా కంప్లీట్ చేస్తే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట, సింపుల్ చెప్పాలంటే. నెక్స్ట్ వచ్చి ఆన్ ది బేస్ ఆఫ్ కంబైన్డ్ పెర్ఫార్మెన్స్ ఇన్ టైర్ 1, టైర్ 2 అండ్ టైర్ 3 ఎగ్జామ్. 3 ఎగ్జామ్స్ పెట్టచ్చు, అందులో ఫైనల్ మెరిట్ లిస్ట్ ఉంటుంది. ఓకేనా, దానికి ప్రిపేర్ అయ్యి ఉండండి. ఏ వెయిటింగ్ లిస్ట్ వుడ్ ఆల్సో బీ ప్రిపేర్డ్ ఫర్ ప్రొవైడింగ్ రీప్లేస్మెంట్ ఇన్ ఫ్యూచర్ విచ్ విల్ బీ ఆపరేటివ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిఓపి అండ్ టీ హోమ్ నంబర్ ఎస్టేట్. ఓకేనా, అర్థమైందా? మీరు దీనికి ప్రిపేర్ అయ్యాను టైర్ 1, టైర్ 2, టైర్ 3కి. ఓకేనా, నెక్స్ట్ వైల్ ఎవరీ కేర్ హ్యాస్ బీన్ taken for inclusion of GOI instructions in vogue, IB reserves the right to rectify omissions if any noticed subsequently. ఓకేనా, ప్రతిదీ మనకు చెప్తుందని రాశారు. నెక్స్ట్ సర్వీస్ లియబిలిటీ. ఓకే, ద పోస్ట్ ఇన్వాల్వ్స్ ఆల్ ఇండియా ట్రాన్స్ఫర్ లియబిలిటీ. దేర్ఫోర్ ద క్యాండిడేట్స్ విల్లింగ్ టు సర్వ్ ఎనీవేర్ ఇన్ ఇండియా ఓన్లీ నీడ్ టు అప్లై. అంటే ఇండియాలో ఎక్కడైనా మీకు పోస్టింగ్ అవ్వచ్చు, దానికోసం మీకు పక్కగా పర్లేదు నేను ఎక్కడైనా చేయగలను అనుకుంటే అప్లై చేయండి అని నీట్గా పెట్టేశాడు. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్, టైరు, డిస్క్రిప్షన్ ఆఫ్ ఎగ్జామ్, మార్క్స్, టైం డ్యూరేషన్. అంటే మనకి సిలబస్ ఏంటి అవన్నీ ఇప్పుడు ఎగ్జామినేషన్. టైర్ 1లో ఆన్లైన్ ఎగ్జామినేషన్ పెడతాడంట, 100 క్వశ్చన్లు అడుగుతాడు. జనరల్ మెంటల్ ఎబిలిటీ, కాంబినేషన్ ఆఫ్ సబ్జెక్ట్స్ యాజ్ పర్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్. దానికి 75%, 25%, మొత్తం 100 క్వశ్చన్లు, 100 మార్కులు, 2 గంటలు. ఓకేనా, ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్. దీనికి నెగిటివ్ మార్కింగ్ పక్కాగా ఉంది. నెక్స్ట్ టైర్ 2 వచ్చి స్కిల్ టెస్ట్. ఇట్ వుడ్ బి ప్రాక్టికల్ బేస్డ్ ఆన్ టెక్నికల్ ఇన్ నేచర్ కమెన్సురేట్ విత్ ద జాబ్ ప్రొఫైల్. మనకి జాబ్ ఉంది కదా, ఆ జాబ్కి తగ్గట్టుగా స్కిల్ టెస్ట్ ఉంటుందంట. ఇది 30 మార్కులు. అది టైమింగ్ ఏం చెప్పలేదు. నెక్స్ట్ టైర్ 3 ఇంటర్వ్యూ పర్సనాలిటీ టెస్ట్. ఇది 20 మార్కులు, మొత్తం 150 మార్కులు అనమాట. సో దీనికి కూడా టైమింగ్ ఇవ్వలేదు. సో నెక్స్ట్ వచ్చి సిటీ ఆఫ్ ఎగ్జామినేషన్. ద క్యాండిడేట్ హ్యాస్ టు ఇండికేట్ 5 ఆప్షన్స్ చాయిసెస్ ఎగ్జామినేషన్స్ ఎక్కడంటే మనకి 5 ఆప్షన్స్ ఉన్నాయంట. అండమాన్ నికోబార్ ఐలాండ్స్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ. సింపుల్గా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే అనంతపూర్, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం. అదే మనకి తెలంగాణ వాళ్ళకంటే హైదరాబాదు, కరీంనగర్, ఖమ్మము, మహబూబ్ నగర్, వరంగల్. సో ఇది సింపుల్గా. ఇంకా ఉన్న వాళ్ళందరికీ మనకు తెలియదు కదా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సింపుల్ చూస్తాం. నెక్స్ట్ చూసుకుంటారు. వైల్ ఫిల్లింగ్ ఇన్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ద అప్లికెంట్ షుడ్ కేర్ఫుల్లీ డిసైడ్ అబౌట్ హిజ్ హెర్ చాయిస్ ఆఫ్ సిటీ ఎగ్జామినేషన్. వన్స్ ఆప్షన్ విల్ నాట్ బి చేంజ్డ్. సిటీ ఎగ్జామినేషన్ ఒకసారి పెట్టుకుంటే మళ్ళీ చేంజ్ అవ్వదంట. సో ఈ విధంగా అయితే సిటీ ఎగ్జామినేషన్ ఉంది మనకి. ఇన్ కేస్ ఆఫ్ ఓవర్ సబ్స్క్రిప్షన్ అండర్ సబ్స్క్రిప్షన్ ఇన్ ఏ పర్టికులర్ సిటీ, తెలిసిందే కదా. ఇంకా మీరు ఈ అన్నిటిలో ఆప్షన్ సీజన్లో హైదరాబాదు కాకుండా ఫస్ట్ మన ఆంధ్రప్రదేశ్ పెట్టుకుంటారు, తర్వాత తెలంగాణ వాళ్ళు పెట్టుకుంటారు. ఆ విధంగా మనకు చూసుకుని అప్లై చేసుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ వచ్చి టైర్ 1 ఎగ్జామినేషన్ 1 or more షిఫ్ట్స్ అట్ 1 or more ఎగ్జామినేషన్ సెంటర్ వేర్ ద క్యాండిడేట్స్ ఆర్ లార్జ్ ఇన్ నెంబర్. అది సోది మనకు తెలిసిందే కదా, ఎక్కువ మంది మెంబర్స్ వస్తే ఎక్కువ ఎగ్జామ్ సెంటర్లు పెడతారు. ఎగ్జామ్ సెంటర్లు అలాగే ఎక్కువ షిఫ్ట్లు ఉంటాయి. నెక్స్ట్ వచ్చి సెలక్షన్ ఆఫ్ క్యాండిడేట్. ద క్యాండిడేట్ హ్యాస్ టు అపియర్ ఇన్ టైర్ 1 at one of the సెంటర్ సెలెక్టెడ్. తెలిసిందే కదా, 1/4 నెగిటివ్ మార్కింగ్ ఉంది. నెగిటివ్ మార్కింగ్ పక్కాగా ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చి in order to achieve qualitative selection and recruit the best available talent there would be cut off marks out of 100 in tier 1 exam as. దీనికి అవుట్ ఆఫ్ కట్ ఆఫ్ ఏంటంటే యూఆర్ 35, ఓబీసీ 34, ఎస్సీ/ఎస్టీ 33, ఈడబ్ల్యూఎస్ 35, ఆల్ ఎక్స్ సర్వీస్. సో ఇది కట్ ఆఫ్ ఇచ్చాడు, కాకపోతే ఇది ఏంటంటే ఇలాగ ఇవ్వడు మనకి. ఒకవేళ పర్సన్స్ పెరిగిపోతే కట్ ఆఫ్ పెంచేస్తారు అనమాట. ఓకేనా, ఆ విధంగా ఉంటుంది. సో మనకి ఏంటంటే మనకి మంచిగా ప్రిపేర్ అయ్యి మంచిగా జాబ్ సంపాదించాలి, అది మ్యాటర్. అంతేగాని ఈ కట్ ఆఫ్లో ఇవన్నీ చదువుకోవడం వేస్ట్. సో మనకి ఏంటంటే టైర్ 1, టైర్ 2, టైర్ 3. టైర్ 1లో 100 క్వశ్చన్స్ ఆబ్జెక్టివ్, అది పాస్ అయితే టైర్ 2కి స్కిల్ టెస్ట్, దాన్ని అది క్వాలిఫై అయితే టైర్ 3. టైర్ 3 ఏంటంటే మనకి ఇంటర్వ్యూ. ఓకేనా, డేట్ ఆఫ్ బర్త్ విత్ ఓల్డర్ క్యాండిడేట్స్ ప్లేస్డ్ హయ్యర్, ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఆఫ్ నేమ్స్ స్టార్టింగ్ విత్ ఫస్ట్ నేమ్. మాకు తెలుసులేబోయి ఇవన్నీ కదా, ఇవన్నీ మనకి ఓకే. నెక్స్ట్ వచ్చి ఇంపార్టెంట్ డేట్స్, ఇవి మనకి ఇంపార్టెంట్. దీని యొక్క అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ 23 ఆగస్టు,
అంటే రేపటి నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ వచ్చి 16 సెప్టెంబర్ లాస్ట్ డేట్ కంప్లీట్ అవుతుంది. 23 ఆగస్ట్ నుంచి 16 సెప్టెంబర్ వరకు అప్లికేషన్లు అయితే ఉన్నాయి. సో ప్రతి ఒక్కరు జాగ్రత్తగా అప్లై చేసుకోండి. మహా అయితే ముందే అప్లై చేసుకోండి, ఓకేనా. ఇది రిజిస్ట్రేషన్ ప్రాసెస్, అప్లై చేసుకోండి. నెక్స్ట్ వచ్చి జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి, వ్యాలిడ్ మొబైల్ నెంబరు, అలాగే మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో 100 to 200 KB ఇవన్నీ మనకి నెట్ సెంటర్లో అయితే చేసేస్తారు. మనకి మెసేజ్ చేసిన ఇన్స్టాలో మనం అప్లై చేసి పెడతాం. కాకపోతే ఏంటంటే మెసేజ్ చేసేసి మనకి ఇన్స్టాగ్రామ్లో మనం క్రషర్ కళ్యాణ్ 786@gmail.com అనే జీమెయిల్కి మెసేజ్ చేసి డాక్యుమెంట్స్ షేర్ చేస్తే మనం అన్నీ మంచిగా సెట్ చేసి అప్లై చేస్తాం అనమాట, ఓకేనా. క్రషర్ కళ్యాణ్ CRUSHERKALYAN 786@gmail.com దానికి మెసేజ్ చేసి డాక్యుమెంట్స్ పెడితే మనం అప్లై చేస్తాం అనమాట, ఓకేనా. నెక్స్ట్ వచ్చి దీని యొక్క అప్లికేషన్ ఫీజు ఇవన్నీ ఇప్పుడు చూడండి. ఇప్పుడు వస్తాయి మనకి. నెక్స్ట్ వచ్చి అప్లికేషన్ ఫీజు, ఎందుకంటే ఈ డాక్యుమెంట్స్ ఏమేమి ఎలా చేయాలంటే అవి మనకు తెలిసిందే. 35 KB 100 KB ఇవన్నీ మనకు తెలిసినాయి కాబట్టి ఇవేం చదవట్లేదు, ఎందుకు టైం వేస్ట్ కదా, మనం ఈజీగా నేర్చుకున్నప్పుడు. వావ్ అప్లికేషన్ ఫీజు 100 రూపీస్ రిక్రూట్మెంట్ ప్రాసెసింగ్ ఫీజు, అంటే మామూలుగా ప్రాసెసింగ్ ఫీజు 100 రూపాయలు. 550 రూపీస్ ఎగ్జామినేషన్ ఫీజు. అది ఏంటంటే ఆల్ క్యాండిడేట్స్కి. అలాగే మెయిల్ క్యాండిడేట్స్ ఆఫ్ UR, EWS, OBC కేటగిరీస్ ఏంటంటే ఎగ్జామినేషన్ ఫీజు 100 రూపాయలు, అలాగే ప్రాసెసింగ్ ఫీజు 550 రూపాయలు, మొత్తం 650 రూపాయలు. నెక్స్ట్ వచ్చి ఆల్ SC ST క్యాండిడేట్స్, ఫీమేల్ క్యాండిడేట్స్కి, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి, వీళ్ళకి ఏంటంటే who are eligible for reservation are exempted from payment of examination fees 100 rupees. However, they will have to pay the recruitment processing charges 550 rupees. సో SC ST ఎక్స్ సర్వీస్ అందరికీ కూడా 550 ప్లస్ 100 మొత్తం కలిపి 650 రూపాయలు అప్లికేబుల్ పక్కాగా అప్లై చేయాలన్నమాట. అప్లై చేయడం కోసం 650 రూపాయలు అవుతుంది అనమాట. మోడ్ ఆఫ్ పేమెంట్ వచ్చి ఆన్లైన్, ఆఫ్లైన్ అంటే ఆన్లైన్ పేమెంట్ మనం SBI బ్యాంక్ ద్వారా కట్టవచ్చు అనమాట, ఓకే. ఇది మనకి క్లియర్. లాస్ట్ డేటు 16 సెప్టెంబర్. అప్లికేషన్లు అయితే ఫాస్ట్గా పెట్టుకోవాలి, ఎందుకంటే టైం లేదు కాబట్టి. సో ప్రతి ఒక్కరూ అప్లై చేయండి. ఇంకైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి. మనకి తెలుసు కదా అప్లికేషన్ పెట్టాలంటే మన ఇన్స్టాలో మెసేజ్ చేస్తే కళ్యాణ్ 069. అలాగే నెక్స్ట్ వచ్చి మన జీమెయిల్ ఐడి క్రషర్ కళ్యాణ్ 786@gmail.com. సో దానికి మెసేజ్ చేస్తే మనం అప్లై చేసి పెడతాం ఈజీగా, ఓకేనా. ఇది ఫామ్ అపెండిక్స్, ఓకే. ప్రతి ఒక్కరు జాగ్రత్తగా అప్లై చేయండి ఫ్రెండ్స్. నా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి, నేను చూసి మీకు రిప్లైలు ఇస్తూ ఉంటాను, ఓకేనా. సో ఇది ఆఫ్లైన్ మోడ్, ఆన్లైన్ మోడ్ ఒకసారి ఏదన్నది అప్డేట్ ఇస్తాను, ఓకేనా. మ్యాక్సిమం ఆన్లైన్ మోడే. ఇదేంటో ఆఫ్లైన్లో ఇచ్చారు కానీ ఒకసారి చెక్ చేసి మళ్ళీ నేను చెప్తాను, ఓకేనా. ఎవరికి కంగారు పడకండి, జాగ్రత్తగా అప్లై చేయండి. అప్లై చేసి ఇవి మామూలుగా డిస్ట్రిక్ట్ అప్లికేషన్ నెంబర్ కదా, అవన్నీ చేయాలన్నమాట. సో ప్రతి ఒక్కరు జాగ్రత్తగా అప్లై చేయండి. జై హింద్ ఫ్రెండ్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ కలుద్దాం. జై హింద్ వన్ అండ్ ఆల్. కొంచెం మన ఛానల్కి అందరికీ షేర్ చేయండి. జై హింద్ ఫ్రెండ్స్.